తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మనకి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి కళలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కళలు, మన జీవితం ఈ కళలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని అసలు అవే కల్లో కూడా జరగద్దు ఇలాంటిది అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా మనకు వచ్చే కళ తెల్లవారుజామున వస్తే నిజమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి టైంలో కొన్ని పీడ కళలు కూడా వస్తూ ఉంటాయి. అది జీవితం మీద ఎంత ప్రభావితం చూపించేస్తుంది అన్న దాంట్లో చాలా మంది కూడా అసలు ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అసలు ఏ కళలు మంచివి, ఏ సమయంలో వస్తే మంచివి, చెడు కళలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిహారం చేసుకోవాలన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. సరిగ్గా ఇక్కడ మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాను నాన్న. మన ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా వింటే దుస్వప్నాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కూడా పోతుందని చెప్పి దాని శ్లోకంలో ఉంటుంది మనకి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలితం గోదాన నుల్యంతృణ ఆయుర్వృద్ధిత ఉత్తమం పంచాంగం ఆకర్ణతాం. పంచాంగాన్ని వింటే ఇలాంటి దోషాలన్నీ కూడా పోతాయని చెప్పి శాస్త్రం. అలాగే మనం నిత్యం దేవతారాధన చేసేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి పీడకలలు రావు. నిజంగా ఒక మాట చెప్పాలంటే పొద్దున్నే ఆంజనేయ స్వామినో అమ్మవారినో లేదంటే మన ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో నిత్యం ఆరాధన చేసేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి పీడకలలు రావు. అసలు ఒక మాట చెప్పాలంటే పీడకలలు రావడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నాన్న. మనం బయట తిరిగేటువంటి స్థలాలు, వాతావరణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా కారణమవుతాయి. ఇప్పుడు ఒకప్పుడు ఊరికి ఉత్తరాన శ్మశానం ఉండేది. ఇప్పుడు ఊళ్ళోనే శ్మశానాలు ఉన్నాయి. దాని చుట్టూనే ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు శ్మశానంలో కూడా ఇల్లు కట్టారు, ఆక్రమించి మరి పెద్ద బిల్డింగులు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా కడుతున్నారు. అవునా? నాకు బాగా గుర్తు, నేను 2001లో హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఒక 40 days ఉండాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో హోమాలు అవి చేయడానికి 41 days ఉన్నాను. పంజగుట్టలో నాకు వాళ్ళు ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఏం తోచేది కాదు. సాయంత్రం మధ్యాహ్నానికి హోమం అయిపోయేది. ఏం చేయాలి? నాకు హైదరాబాద్ కొత్త, ఏం తెలియదు. ఆ పంజగుట్ట దగ్గర నుంచి, సాయిబాబా గుడి దగ్గర నుంచి మెట్లు ఎక్కేసి పైకి వచ్చి అక్కడ శ్మశానం కనపడేది నాకు ఎదురుగా. అక్కడ కూర్చొని అటు ఇటు పోయేటువంటి కార్లు, ఆ సౌండ్లు వింటూ కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ లోపల పోయి రూమ్లో పోయి పడుకునేవాడిని భోజనం చేసి. అప్పుడు ఉన్న పంజగుట్టకి ఇప్పుడున్న పంజగుట్టకి మనం పోయి అటు వస్తూ ఉంటే చూస్తూ ఉంటే పెద్ద కాంప్లెక్స్ వెలిసింది. అరే శ్మశానంలో కాంప్లెక్స్ కట్టారు. ఇప్పుడు వాటి చుట్టూనే తిరుగుతున్నాను నాన్న. వాటిల్లోనే ఇల్లు కూడా కట్టుకోవడం, అక్కడ నివాసం ఉండడం అనేది జరిగిపోతుంది. నిజంగా మాట చెప్పాలంటే అవి కూడా ఒక కారణమేనన్న. మనం తిరుగుతున్నటువంటి వాతావరణం అంటే చెడు వాతావరణం ఉండేటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట ఉండడం, అలాంటి చోట తిరగాల్సిన పరిస్థితులు రావటం, తిరిగి మనం అక్కడ మరలా ఇంటికి వచ్చిన తర్వాత పూర్వకాలంలో మనం కాళ్ళు కడుక్కోవడానికి తొట్టు ఉండేది బయట. అవునా? ఇప్పుడు తొట్లు ఎక్కడ ఉన్నాయి నాన్న? ఇంటి లోపలికి వెళ్ళి వాష్రూమ్లో కాళ్ళు కడుక్కుంటేనే కడుక్కోవడం. అవునా? అందుకని అంటే అపార్ట్మెంట్లు ఎంత కల్చర్ వచ్చినా నాన్న, బయట కనీసం వాచ్మెన్ వాళ్ళ రూమ్ దగ్గర ఒక ఎక్కడో చోట ట్యాప్ ఉంటుంది. ఇది ఒక అలవాటుగా మార్చుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటనే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తే, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పూర్వకాలం ఇంట్లోకి రానిచ్చేవాళ్ళ సస్సేమ రమ్మది బయట కాళ్ళు కడుక్కొనే లోపలికి రా అంటే మనతో పాటు దుష్ట శక్తులు కూడా మనతో పాటు వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది మనతో పాటు వస్తూ ఉంటాయి తప్పనిసరిగా. కాబట్టి బయట కాళ్ళు కడుక్కోవడం అనేది ఈ దుస్వప్నాలు దూరం చేసుకోవడానికి ఒక నివారణ. అలాగే మానసికమైనటువంటి స్థితి కూడా ఒక కారణం. ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో అవి ఎక్కువగా తప్పనిసరిగా రాత్రిపూట కళలోకి వస్తూ ఉంటాయి. అసలు మనం చూసిన వాటికి మనకు వచ్చిన కళకి సంబంధం లేకుండా కొన్ని ఉంటాయి. అది అసలైన కళ అని చెప్తాం. మన పొద్దున్నుంచి మనం ఏదో ఒక దాని గురించి మాట్లాడుకొని పడుకుంటే దాని గురించి ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాంటి కళలు రావడం సర్వసాధారణం. కానీ కొంతమందికి దేవతలు కళ్ళలోకి వస్తూ ఉంటారు, పాములు కల్లోకి వస్తాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటేనన్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదు పిల్లలు పుట్టట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి పాము కల్లోకి వస్తే వాళ్ళు గర్భవతులుగా మారటం అనేది 100% అనుమానమే లేదు. ఇటీవల కాలంలో కూడా అంటే మా అమ్మగారు మా చిన్నప్పుడు చెప్పేది, నాకు పాము కల్లోకి వస్తే చాలరా,
నెలదప్పేదాన్ని, నేను గర్భవతి అయ్యేదాన్ని అని చెప్పి చెప్పుకొచ్చారు. మా అమ్మగారు ఆవిడకి ఏవో ఉందేమో అనుకునేవాడిని. ఇలా చాలామంది నాతో చెప్తున్నప్పుడల్లా నేను మా అమ్మగారు చెప్పిన మాటే చెప్పేవాడిని నేను. లేదమ్మా మీకు సంతాన యోగం కలగబోతుంది, మంచిది, శుభం. నేను నాను రిలేట్ చేసుకుంటుంటే అవును కదా, నాకు కూడా కళలు బాగా వచ్చాయండి పాములతోటి. అవునా నాన్న? ఆ. మరి తప్పనిసరిగా సంతాన యోగం కలిగేది. ఇటీవల జస్ట్ ఒక 15 days బ్యాక్ నాన్న, ఒక 1 month బ్యాక్ నాకు యూఎస్ నుంచి అమ్మాయి ఫోన్ చేసింది. ఇట్లా కల్లోకి వస్తున్నాయి అన్న, నాకు పాములు కల్లోకి వస్తున్నాయి ఏంటి అంటే, తొందరలో శుభవార్త చెబుతావులే నాన్న అన్న. ఊరుకో అనంది. నాకు చాలా క్లోజ్గా ఉంటుంది. ఊరుకో ఇవన్నీ బట్టి మాట్లాడింది. అమ్మాయి డాక్టర్, అసలు నంబర్ కదా వీళ్ళు. అవును. వీళ్ళు సైన్స్ అని కొట్టుకుంటుంటారు, అసలు నంబరు. మళ్ళీ 15 రోజుల తర్వాత ఎలా చెప్పావు నువ్వు అనింది. అంటే ఏం చెప్పాను ఏంటి అని అన్న. అంటే పాముల కల్లోకి వస్తే నిలదప్పుతానని చెప్పావు కదా, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని చెప్పాను. ఇది ఒట్టిగా చెప్పను నాన్న, శాస్త్రం అనేది చాలా దృఢంగా ఉంటుంది. పాములు కల్లోకి వస్తే తప్పనిసరిగా ఏదైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పిల్లలు సంతానం లేనటువంటి వాళ్ళకి కానివ్వండి, తప్పనిసరిగా సంతాన యోగం కలగబోతుంది అని చెప్పడానికే పాములు కల్లోకి వస్తాయి. సంతాన యోగం కలిగింది అంతా బాగానే ఉంది. మామూలుగా పాములు కల్లోకి వస్తుంటాయి కొంతమందికి. ఇలా సర్పదోషాలు, వాళ్ళ పూర్వీకులు సర్పవధ చేసుంటే, అంటే పాములు చంపటం కొట్టడం చేసుంటే, అవేమన్నా కల్లోకి వస్తూ మేము అంటే ఈ రకంగా మేము బాధపడుతున్నాం, మాకు ఏదైనా ఉపశాంతి చేయండి అని చెప్పడం కోసం కూడా ఆ రకమైన సంకేతాలు కూడా ఉంటాయండి. తప్పనిసరి నాన్న, ప్రకృతి ప్రతి ఒక్కటి సంకేతాన్ని ఇస్తుంది నాన్న. అది మనకు తెలుసుకోవడం కావాలి, అదొక్కటి మనం అనలైజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వస్తుంటారు నాన్న, కొంతమంది ఛాలెంజింగ్గా వచ్చారు నా దగ్గరికి. జాతకం లేదు, నా పేరు ఇది, మీరేం చెప్తారు చెప్పండి, మీ పేరు చెప్పండి అమ్మా అని కళ్ళు మూసుకొని మనం ఉపాసన చేసేటువంటి దేవతని మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అమ్మవారి దారి చూపిస్తూనే ఉంటుంది. అది అనలైజ్ చేసుకొని కరెక్ట్గా చెప్తే వాళ్ళకి యాప్ట్ అవుతుంది. నా దగ్గర ఛాలెంజింగ్గా వచ్చారు కొంతమంది నన్ను టెస్ట్ చేయడానికి. ఒక పెద్ద ఆవిడ మంచి కృష్ణ భక్తురాలు వచ్చింది, కూర్చుంది. నాకు జాతకం లేదండి, నాకు ఏం చెప్తారో చెప్పండి. కళ్ళు మూసుకుంటే కృష్ణుడు కనబడుతున్నాడు ఫస్ట్. అమ్మ మీరు కృష్ణ భక్తురాలు ఇట్లా అంది. ఒకసారి మీకు ఎలా తెలుసు అంటే నాకు కనపడుతుంది, అదే చూపిస్తుంది అమ్మవారు. ఇలా ఏవైతే మనం తప్పనిసరిగా ఉపాసన మార్గాన్ని ఎంచుకుంటామో ఆ ప్రకృతి మనకి తప్పనిసరిగా అమ్మవారు ప్రకృతి రూపంలో చూపిస్తూనే ఉంటుంది. కొన్ని స్థలాలు మట్టి తీసుకురమ్మని చెప్తాను నేను. ఇప్పుడు వాస్తు అంటే ఎక్కడెక్కడ దూరాలు ఉంటాయి, ప్రతి ఇంటికి పోయి చూడాలంటే కష్టం. మట్టి పట్టుకుంటే ఆ లోపల ఇంట్లో ఏముందో మనకు కనపడుతూ ఉంటుంది, ఎలాంటి దోషాలు ఉన్నాయి ఏంటి అనేది, చుట్టుపక్కల ఎలా ఉన్నాయి. నిన్న ఒకళ్ళు వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు. నాన్న మా షాప్ ఉంది గురువుగారు, మా షాపు 2 నెలలకు ఒకసారి డౌన్ అయిపోతుంటుంది వ్యాపారం, ఏం చేయమంటారు, అసలు ఏంటి కారణం అంటే మట్టి తీసుకురమంటే తీసుకొచ్చారు. నాన్న మీ షాపుకి దగ్గరలో తాటి చెట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాను నేను. అంటే లేవండి అని అన్నారు. మీ షాప్కి ఎవరన్నా గౌడ్స్ వస్తారా అని. మా ఫ్రెండే వస్తాడండి, మా ఫ్రెండ్ కూడా సేమ్ బిజినెస్ అని అన్నారు. వాడి ఘోష ఎక్కువైపోయింది, ఫస్ట్ వాడిని అవాయిడ్ చేయమని చెప్పాను. ఓకే. ఎలా చెప్తున్నారండి అంటే నాకు కనపడుతుంది. అది తాటి చెట్టు అంటే ఏంటి, కళ్ళు తీసేవాళ్ళు ఎవరు ఉంటారు, గౌడ్స్ ఉంటారు. ఇక్కడ వస్తున్నది ఏంటి, అది అనలైజ్ చేసుకోగలగాలి మనం. ప్రకృతి మనకు చూపిస్తుంటుంది అమ్మవారు, దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి. అలాగే సంకేతాలు తప్పనిసరిగా ఉంటాయి నాన్న. స్వప్నంలో సంకేతం అనేటువంటి తప్పనిసరిగా చూపిస్తుంటుంది. అలాగే పాము వచ్చి కాటు వేస్తుంటుంది. కొంతమంది కాటు వేసినప్పుడు రక్తం వస్తుంది కదా, వాళ్ళు పాము పడగబడితే కోటీశ్వరులు అవుతారంటారు కదా, అలాంటి స్థాయికి వెళ్ళబోతున్నారు అని చెప్పడమే దానికి నిదర్శనం. ఓకే. కాటు వేసి రక్తం వచ్చింది అనుకోండి, 100% వాడికి ఏదో అనంతమైనటువంటి ధనయోగం కలగబోతుందని శాస్త్రం. అలాగే మంచి గుమ్మడికాయ కల్లోకి వస్తుంటుంది కొంతమందికి. గుమ్మడికాయ వచ్చింది, మంచి గుమ్మడికాయ కల్లోకి వచ్చింది అంటే గుమ్మడికాయ అంత బంగారాన్ని వాడు దాచిపెట్టబోతున్నాడు అని అర్థం. అలాగే ధూమ్ర శకటాలు ఉంటాయి, రైలు, ట్రైన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి కల్లోకి రాకూడదు. వస్తే యమదూతల కింద లెక్క. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ప్రాణహాని జరగబోతుంది అని. అలానే మనకి కావాల్సిన వాళ్ళు పోయినట్టు కూడా మనకు కళలు వస్తూ ఉంటాయి కదా? కదండి, దానికి ఏంటి సంకేతం? కానీ మనకు కావలసిన వాళ్ళు ఏదో జరిగిపోయినట్టుగా, అయిపోతున్నట్టుగా, మనం శ్మశానాన్ని తీసుకెళ్తున్నట్టుగా కళ్ళకి వస్తుంటాయి. అది పరాయి వాళ్ళ మీద పోతూ ఉంటుంది ఆ కళ. మన వాళ్ళ మీద వస్తే పరాయి వాళ్ళ మీద పోతుంది. మనకెవరికో సంబంధం లేనటువంటి వ్యక్తులు కొంతమంది చనిపోయినట్టుగా, పడుకోబెట్టినట్టుగా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన వాళ్ళకి ఎవరికో ప్రమాదం పొంచి ఉందని అర్థం. అలాగే కళలో శవం తీసుకెళ్తున్నట్టుగా కళలోకి వస్తే అది యోగం కిందకి తీసుకోవాలి.
ఓ మాట చెప్పాలంటే ఎవరికో అంటే ప్రాణాపాయ పరిస్థితి ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది, వాళ్ళు ఆరోగ్యవంతులుగా మారబోతున్నారని చెప్పడానికి అదొక నిదర్శనం. అలాగే పెళ్లి కల్లోకి వస్తే పెళ్లి శుభం, శవం అశుభం అంటాం. శవం కల్లోకి వస్తే మంచిది, పెళ్లి కల్లోకి వస్తే అశుభం అంటాం. ఏదో ధన నష్టం జరగబోతుందని చెప్పి దానికి అర్థమవుతుంది. అలాగే అనేక రకాలైన కొంతమందికి ఇప్పుడు పడుకుంటారు నాన్న, ఇందాక మనం చెప్పుకున్నాం కదా బయట తిరిగి వచ్చే వాతావరణ పరిస్థితులని, పడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్లా గట్టిగా కుతికి పట్టుకున్నట్టు మనం అరుస్తున్నాం కానీ అరిచినట్టు ఉండదు. పక్క వాళ్ళని పిలుస్తుంటాం, మనకి తెలుస్తుంది వాళ్ళ స్పర్శ, వాళ్ళకి మన స్పర్శ తెలియదు. అవును గురుగారు. కప్పుకున్న బ్లాంకెట్ కూడా మనం తీయలేనంత బలహీనం అయిపోతూ ఉంటాం. ఒక్కసారిగా సడన్గా లేచి అని బ్రీత్ తీసుకుంటుంటారు. అవునా? ఇదంతా మనం తిరిగి వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులు అనేది తప్పనిసరిగా ఉంటాయి. ఇంట్లో నెగిటివ్ వచ్చేసింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తప్పనిసరిగా పక్క వాళ్ళని ఇట్లా కొడుతూ ఉంటాం మనం, కానీ మన స్పర్శ వాళ్ళకి తెలియదు, మనకు తెలుస్తుంటుంది వాళ్ళ స్పర్శ. పక్కనున్నటువంటి వ్యక్తిని గట్టిగా పిలుస్తూ ఉంటాం, వాళ్ళకి వినపడదు. ఈ దుప్పటి కూడా తీయలేం. ఈ 2 వేలతో ఇట్లా అనేటువంటి దుప్పటిని కూడా గట్టిగా ఇట్లా పట్టుకొని ఒక్కసారిగా మనం లేచేటప్పుడు చూడండి, గ్యారంటీ ఇది గమనించండి ఎవరైనా సరే, లేచినప్పుడు ఈ దుప్పటిని ఇట్లా పట్టుకుని కింద కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇవి కూడా మనం తిరిగేటువంటి వాతావరణంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనతో పాటు వచ్చినప్పుడు ఇలాంటి కళలు రావడం కూడా సర్వసాధారణం. ఇలా మంచి కళలు వచ్చినప్పుడు చక్కగా లేచి ప్రశాంతంగా పడుకోవచ్చున్నాను. చెడు కళలు వచ్చినప్పుడు మనం ఇట్లా లేచిన తర్వాత కూడా వెంటనే పడుకుంటారు. మళ్ళీ ఎప్పుడు కూడా అలా చేయకండి. తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఒక 10 నిమిషాల పాటు భగవన్నామ స్మరణ, 5 నిమిషాలు భగవన్నామ స్మరణ చేసి అప్పుడు చక్కగా పడుకుని మంచినీళ్ళు తాగి పడుకుంటే ఈ దోషాల వల్ల అంటే స్వప్నాల వల్ల వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి పరిహారం జరుగుతాయి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు.